అందరికీ నమస్కారం. మన దేశంలో పురాతన దేవాలయాలకి కొదవే లేదు. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా దగ్గరలో పురాతన దేవాలయాలు ఉన్నాయి. అదేవిధంగా వాటికి సంబంధించిన మిస్టరీస్ కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. వాటిని చాలామంది సైంటిస్టులు కూడా సాల్వ్ చేయలేకపోయినవి చాలా గుళ్ళే అలాంటివి ఉన్నాయి. అలాంటి వాటిలో ఈరోజు మనం కేరళలోని ఒక దేవాలయం గురించి తెలుసుకుందాము. ఈ మందిరం వచ్చేసి నీర్ పుత్తూర్ మహాదేవ ఆలయం అనేసి అంటారు. ఈ ఆలయం వచ్చేసి కేరళలోని మలప్పుర డిస్టిక్లో ఉండే అరక్కుపురం పుత్తూర్ అనే ప్రదేశంలో ఉంటుంది. ఈ నీర్ పుత్తూర్ మహాదేవుని ఆలయం వచ్చేసి సుమారు 3000 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఉంది అనేది స్థానికులు చెప్పే విషయం. ఈ నీర్ పుత్తూర్ మహాదేవ ఆలయం యొక్క మిస్టరీలు ఛేదించడానికి సైంటిస్టులు చాలా కష్టపడ్డారట. కానీ ఎవరూ కూడా దాన్ని నిరూపించలేకపోయారు. ఏంటంటే ఈ గుడిపై చాలా ఏళ్ల నుండి పరిశోధన జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే అవి ఏది కూడా కొలిక్కి రావడం లేదు. ఇప్పుడు ఉండే టెక్నాలజీ పరంగా వాటిని ప్రయత్నించినా కూడా ఆ గుట్టు ఎవరు విప్పలేకపోతున్నారు అనేసి స్థానికులు అక్కడి నుంచి చెప్పే విషయం అన్నమాట. అదేంటంటే అక్కడికి వెళ్ళిన సైంటిస్టులు గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు ఏదో తెలియని శక్తిని ఫీల్ అవుతున్నాము అనేసి వాళ్ళు చెప్పారు అనేది స్థానికులు చెబుతూ ఉంటారు. ఈ గుడిలోని శివలింగమే అక్కడ ఉండే మిస్టరీకి సంబంధించింది. అదేవిధంగా ఆ శివలింగాన్ని మనుషులు ఎవరూ తయారు చేయలేదట, దానంతటా అదే స్వయంగా వెలసింది అంటారు. ఆ శివలింగాన్ని ఎవరు ప్రతిష్ఠించారు, ఎప్పుడు ప్రతిష్ఠించారు అన్నది కూడా ఎవ్వరికీ తెలియదు. ఈ శివలింగం మాత్రమే కాదు ఇక్కడ మిస్టరీ, అందులోని నీళ్లు కూడా ఒక మిస్టరీనే. శివలింగం చుట్టూ ఉండే నీళ్లు సంవత్సరంలోని అన్ని రోజులు అలానే ఉంటాయి. ఎండలు ఎంత భీకరంగా ఉన్నా కూడా నీళ్లు మాత్రం ఇంకిపోవు. నీళ్లు ఇలా ఏడాది పొడవునా కూడా అలానే ఉండడం ఈ జియాలజిస్టును కూడా ఆశ్చర్యపరిచింది అని చెప్పి చెప్తారు. ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా ఎవ్వరికీ తెలియదట. ఇక అక్కడ ఉండే ఆ నీళ్ళని తాగితే రోగాలు నయమవుతాయి అనేది భక్తుల నమ్మకం. ఆ నీటిలో ఉండే మినరల్స్ కారణంగానే రోగాలు ఇట్టే నయమైపోతాయి అనేది నమ్మకం అన్నమాట. ఇలాంటి మిస్టరీలు చాలా దేవాలయాల్లోనే ఉంటాయి. ఈ నీళ్ళకు సంబంధించి కానివ్వండి, నీడలకు సంబంధించి కానివ్వండి, కన్స్ట్రక్షన్ సంబంధించి కానివ్వండి. మీకు ఇలాంటివి ఏదైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇది ఈ గుడికి సంబంధించిన విషయం. మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో రాయండి. అదేవిధంగా మన ఛానల్లో ఉండే ప్రీవియస్ వీడియోస్ అన్ని చూసి నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేందుకు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.